పక్క ఆధారాలు ఉన్నాయనే కోణంలో అరోరా కాలేజీకి వెంకటరామరెడ్డి భూములు లీజుకి ఇచ్చారు. దానికి సంబంధించి భూములకు సంబంధించి లీజుకు తీసుకున్న వ్యక్తులు అరోరా కాలేజీ సంబంధించిన వ్యక్తులు డబ్బులు చెల్లించకపోవడమే ప్రధాన కారణం. దీనికి అందరికి సంబంధించి రమణారెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులో ఉంది. మళ్ళీ వస్తాను గంగారెడ్డి, ప్లీజ్ బి ఆన్ హోల్డ్. సో మనతో పాటుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు లైవ్ లో. రాకేష్ రెడ్డి గారు, ఎక్కడికక్కడ బీజేపీ నాయకులకు మొత్తం హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు. సో ప్రభుత్వ కాలేజీకి సంబంధించినటువంటి ల్యాండ్ ని లీజ్ రూపంలో అరోరా కాలేజీకి ఇస్తే అరోరా కాలేజ్ ఆ ల్యాండ్ పేరిట లోన్ తీసుకుందని రకరకాల చర్చలు ఉన్నాయి. దీనికి అన్నిటికీ ఫిజికల్ డాక్యుమెంట్ కానీ ప్రూఫ్స్ కానీ ఏం కనిపించట్లేదు. మిమ్మల్ని కూడా చాలా దారుణంగా పోలీసు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నారు, రేపటి రోజున ఇదే పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తానంటూ రేవంత్ రెడ్డి పేరు చెప్పి మీరు వార్నింగ్ ఇస్తున్నారు. ఏంటి, ఏం జరుగుతోంది? తప్పేముందన్న, మేము అంటే ఏం నేరం చేసినాం? ఒక సహచర శాసనసభ్యుడి మీద హత్యా ప్రయత్నం జరిగితే 7 సార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీ రోహింగ్యా ముస్లింలతో కుట్రబన్ని దీనికి అంతటికి రేవంత్ రెడ్డి కుట్ర అయింది. మామూలుగా మీకు కనిపించుండొచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచి ఈ రోజు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కామారెడ్డి ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం ఇది. పోలీసులు కార్లు ఎట్లా పోతాయి లోపలికి? అంటే ఇది ప్రభుత్వ హస్తం లేదా? రేవంత్ రెడ్డి గారి హస్తం లేదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఓడగొట్టాడని కదా ఇంత కుట్ర ఆయన మీద. ఈరోజు షబ్బీరాలు అండ చూసుకొని 7 సార్లు ఓడిపోయినోడితో హత్య ప్రయత్నం చేపిస్తారా? ఒక దుండగుడు డైరెక్ట్ కారు తీసుకొని ఎమ్మెల్యే ఇంట్లోకి పోతాడా? ఇదా రాష్ట్ర ప్రభుత్వం అదుపులో ఉన్నది? ఇదే చెప్పాము, మమ్మల్ని నడి రోడ్డు మీద ఎట్లయితే పోలీసులు లాక్కెళ్తున్నారు అట్లే రేవంత్ రెడ్డి కూడా లాక్కెళ్తాం. తప్పేముంది మనోజ్? తప్పేముంది? కక్ష సాధింపు, రేవంత్ రెడ్డి కక్ష సాధింపు. దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ కక్ష సాధింపు. ముఖ్యమంత్రి ఓడగొట్టి దేశవ్యాప్తంగా అసహ్యంగా తయారు చేశాడని ఒక కోపంలో ఉన్న ముఖ్యమంత్రి షబ్బీర్ అలీతో ఒక ప్రముఖ రోహింగ్యా ముస్లింలతో హత్యా ప్రయత్నం చేయించాడు. దీన్ని కూడా మనం ప్రాంత విభేదంగా చూద్దామా రాకేష్ రెడ్డి గారు? దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ ఈ విభేదాలు ఎందుకు, మళ్ళీ ఈ పదాలు ఎందుకు? ఇది కంపల్సరీ వాడతాం. ఎందుకు వాడడం అంటే మాకు ఈ రకంగా హత్యా ప్రయత్నం చేపిస్తారు. ఉత్తర తెలంగాణకు ఒక ఫేమస్ శాసనసభ్యుని, ఒక ప్రజా మన్నన పొందిన నాయకుడిని, ఎటువంటి అవినీతి ఒక్కళ్ళని కూడా చెప్పండి. కామారెడ్డి ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా అడగండి. అసెంబ్లీలో 118 మంది ఎమ్మెల్యేలు చెప్తారు కామారెడ్డి ఎమ్మెల్యే గురించి. ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన నియమాలు కావచ్చు. ఈ 118 మంది ఎమ్మెల్యేలకు అందరికన్నా పద్ధతి ఉండే ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ రోజు చౌకబారు ప్రకటనలకు 7 సార్లు ఓడిపోయినోడు, ఒక ప్రభుత్వ ముసుగులు సలహాదారు ముసుగులు రాజకీయ సవాలు ప్రతి సవాలు ఉంటాయి కదా. సరే, మీరు అంటున్నట్టుగా ఉత్తర తెలంగాణ దక్షిణ విభేదించడం కరెక్ట్ కాదేమో. బట్ అది ఎవరైనా సరే ఆ రకంగా సెక్యూరిటీ ఉన్న సమయంలో డైరెక్ట్ గా కారు పట్టుకొని వెళ్ళడం తప్పది. అది పోలీసుల నిర్లక్ష్యం కనబడుతుంది అక్కడ. కానీ ఎందుకు అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరంతా కూడా మద్దతుగా వెళ్తూ ఉన్నారు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. బహుశా ఇప్పుడు మీ ఇంట్లో పోలీసులు ఉండే ఉంటారు, రైట్? ఇప్పుడు బయట ఉన్నారు, ఇప్పటి వరకు లోపల కూర్చున్నారు, ఇప్పుడు బయట ఉన్నారు. ఓకే, ఉన్నారు బయట పోలీసులు ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 4 ఉన్నారు, 3 ఎస్ఐలు. నేను అనేది ఏంది, ఇదేమో ఇప్పుడు అప్పుడేమో ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు గొరగొరగొర అర్ధరాత్రి లాక్కపోయినరు. మరి నువ్వు నేర్చుకున్న ప్రజాస్వామ్య విలువలేంటి రేవంత్ రెడ్డి? నీకు బుద్ధి రాలేదా? నర్సింగ్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి నీకు బుద్ధి రాలేదా? కొడంగల్ అర్ధరాత్రి బెడ్రూమ్ లో అరెస్ట్ చేసినప్పుడు ఇవే కదా నువ్వు అప్పుడు ప్రజాస్వామ్య విలుకలు చిలక పలుకులు పలికినావు రేవంత్ రెడ్డి. ఇవేనండి చిలక పలుకులు. మేమేమన్నాము? మేము శాంతియుతంగా కామారెడ్డి వెళ్ళి సహచర ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి, దాడి జరిగింది కాబట్టి నైతిక మద్దతు. రెండోది బాన్సువాడల పోలీసులు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు షబ్బీర్ అలీ ప్రోద్బలం లోనై హిందువులను దారుణంగా హింసించారు. పోలీసులు లాఠీచార్జ్ చేశారు, రక్తాలు కారుతున్నాయి మా హిందువుల మీద. ఇంకా మేము హిందువులకు మేము తప్ప ఎవరున్నారండి? ముఖ్యమంత్రి అయితే ముస్లిం మతం స్వీకరించిండు మొన్ననే. ఎవరున్నారు మాకు? మా కార్యకర్తలకు మేమే కదా ముఖ్యమంత్రి. ఇంతకు సెక్యులర్ ముఖ్యమంత్రి ఉండేది. కానీ రాజకీయంగా సవాలు సహజంగా ఉంటాయి కదా. ఆయన ఒక అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తి షబ్బీర్ అలీ. ఆ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కాటిపల్లి వెంకటరామరెడ్డి మీ పార్టీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. సో రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే. సో దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సంబంధించి బీజేపీ నాయకులంతా వెళ్ళడం ఇది ఇంకా పొలిటిసైజ్ చేసే అవకాశం లేదంటారా? దీన్ని భలే ఉన్నారు మనోజ్, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఒక సహచర శాసనసభ్యుడి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఎందుకు వెళ్ళదండి? ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటే నీ దగ్గర గవర్నమెంట్ ఉంది, నీ దగ్గర ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి ఈరోజు డిపార్ట్మెంట్స్ అన్ని? ఎవరి దగ్గర ఉన్నాయి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే గంటలో పని తేల్చేయి నువ్వు. ఏ సర్టిఫికేట్ చూపుతావు, ఏ డాక్యుమెంట్ చూపుతావు, ఏ కోర్టు ఆర్డర్ చూపుతావు? ఎవరు తెలంగాణ ప్రజలు ఎవరు మాపి పెడతారండి? మీరేం మాట్లాడుతున్నారు? మనం గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? అంటే అనేది రాజకీయ సవాలు ప్రతి సవాళ్ళు కామన్ కదా. వాళ్ళు ఏదో ఆరోపణ చేసిర్రు, కాటిపల్లి రెడ్డి అరోరా భూమి కట్టబెట్టిందని. అది వేరే అండి, అది మీకు ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ అట్లాంటిదంటే ఇప్పుడుంటే కూడా ఇప్పుడు మీరు అవన్నీ బయట పెట్టండి, చర్యలు తీసుకోండి. మీ దగ్గర ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. విజిలెన్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి చేతిలో. ఇంకెందుకు ఆరోపణ పత్రం లేదండి? అధికారం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే సన్నాసి నొక్కులు, అధికారంలోకి ఇవే సన్నాయి నొక్కులు. ఇదేందండి? ఇదేం రాజకీయం? నీకు హత్యా ప్రయత్నం కరెక్టా కాదా? దీన్ని మీరు సమర్థిస్తారు ఆర్టీవీ వాళ్ళు. ఒక గౌరవనీయ శాసనసభ్యుడు ఇద్దరు ముఖ్యమంత్రులు మట్టి కనిపించడాన్ని ఇంటికి రక్షణ పెట్టారు పోలీసులు. ఇక్కడ పోలీస్ నిర్లక్ష్యం ఉంది, కానీ హత్యా ప్రయత్నం. అవును, హత్యా ప్రయత్నమే. షబ్బీరాలు వెనకాల రోహింగ్యా ముస్లింస్ ఉన్నారు. వీళ్ళందరికీ భర్త స్వల్పుతున్నది రేవంత్ రెడ్డి. తను నోడగొట్టిన కక్షతోని ఈరోజు అధికారం